కృష్ణప్రసాద్ వైఫై ఉండి మీరు హెల్ప్ చేయమని అడగాల. భలేవారండి, సంతోషంగా చేస్తాను. ఆ జయంతి వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి రజనీష్ ఎక్స్పోర్ట్ ఏజెన్సీని కలిసారు మేడం. ఎలా ఉన్నావమ్మా? నేనెలా ఉన్నాను ఇప్పుడు గుర్తొచ్చిందా తమరికి? మీరు ఎలాగో మీ స్థాయి నుంచి దిగజారి ఈ స్థాయికి చేరుకున్నారు. బిజినెస్ లో స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్న వాళ్ళు ఈ రోజున కూరగాయల మార్కెట్ కి వెళ్లే స్థితికి వచ్చారు. ప్రశాంతంగా ఉన్న మా కాపురంలో చుచ్చుపెట్టడం కోసం మీ కూతుర్ని ఉసుకొల్పి పంపిస్తున్నారా? ఆ కూతురు దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడం కోసం ఈ కూతురు జీవితం నాశనం చేయాలని చూస్తున్నారా? అసలేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదమ్మా. నా భర్తని బిజినెస్ పార్ట్నర్ని చేసుకోమని భార్గవికి సలహా ఇచ్చి పంపించారు కదా. నేనా? అవును, మీరే. తనకెంత ధైర్యం ఉంటే నా ఇంటికొచ్చి నా కళ్ళ ముందే నా భర్తనొచ్చి తన బిజినెస్ లో పార్ట్నర్ గా చేరమంటుంది. మీరందరినీ వదిలేసి దాన్ని పంచన చేరారు. ఇప్పుడు నా భర్తని కూడా మీలాగే దాన్ని పంచన చేర్చాలని చూస్తున్నారా? ఇది ఒక కన్న తండ్రి చేసే పనేనా? లేదమ్మా, నేను అలా చెప్పలేదు. ఆ భార్గవి చెప్పినవన్నీ నువ్వు నమ్మకం. తను అబద్ధం చెప్పింది. అయితే మీరన్నీ నిజాలే చెప్తారా? మీరు చెప్పేవన్నీ నిజాలేనా? ఆ భార్గవి నా కూతురే కాదన్నారు, అది నిజమా? సౌందర్యకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు, అదే నిజమా? లోకమంతా ఏకమైనా నేను భార్గవికి కన్న తండ్రిగా ఒప్పుకోనన్నారు. అన్ని వదిలేసి దాని ఇంటికి వెళ్లి ఇంటి పని వంట పని అన్ని చేస్తున్నారు. అంతేకాకుండా దాని కార్ కి డ్రైవర్ గా కూడా పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా నమ్మొద్దా? చెప్పండి. చూడమ్మా చందు, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు, అర్థం చేసుకోలేవు కూడా. తాటి చెట్టు కింద నిలబడి మజ్జిగ తాగి అది మజ్జిగైనా నమ్మించడం ఎంత కష్టం, నేను ఆ ఇంట్లో ఉండి మిమ్మల్ని అందరిని నమ్మించడం అంత కష్టం. అలాంటప్పుడు ఆ చెట్టు కిందికి చేరకుండానే ఉండాలి. ఆ ఇంటికి చేరారంటే దాని అర్థం మీరు చెప్పకుండానే అందరికీ తెలిసిపోయింది. అయినా మీరు ఎలా ఎక్కడికి వెళ్తారో ఎవరితో ఉంటారో నాకు అనవసరం. నా భర్త నాకు ముఖ్యం. ఆయన జోలికొస్తే నేనెవ్వరిని వదిలిపెట్టను. మీరు చాలా తెలివిగా మీ కూతురికి చెప్పి ఆయన్ని బిజినెస్ పార్ట్నర్ని చేసుకోమని సలహా ఇచ్చారు. కానీ అది అంతకంటే ఒక అడుగు ముందుకేసి బావాని పిలుస్తుంది. చూడండి, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండడం ఎవరికైనా మంచిది. మీ కూతుర్ని కంట్రోల్ చేసుకుంటే మీకే మంచిది. హద్దులు దాటితే నేనెవ్వరిని క్షమించను. అది మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. డ్రైవర్ పోనీ. ఏంటి మేడం గారు, టైం 12 గంటలు దాటిన తర్వాత కూడా ల్యాప్టాప్ ముందేసుకుని ఏదో వర్క్ చేస్తున్నారు? పడుకోరా? లేదు రవి, మనకి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. వాటికి తగ్గట్టు రా మెటీరియల్స్ తెప్పించడం ఎంత ముఖ్యమో అంతకు సరిపోయే మ్యాన్ పవర్ ని కూడా రిక్రూట్ చేసుకోవాలి కదా. అదే చేస్తున్నాను. ఏది ఇప్పుడు?
అర్ధరాత్రి పూట ఆఫీస్ పనులేంటి జే? హ్యాపీగా నిద్రపోవచ్చు కదా. ఉండు నవీన్, ఇది కంప్లీట్ చేయకుండా నాకు నిద్ర పట్టదు. నువ్వు వెళ్ళి పడుకో. రజనీష్ గారు వర్క్ ఆఫర్ ఇస్తేనే ఇంతగా వర్క్ చేస్తున్నావే, ఇక రేపు ఆయన వర్క్ ఆర్డర్ ఇస్తే మరింతగా పనిచేస్తావా? అసలు నిద్రపోవా జై నువ్వు? నేను ప్రశాంతంగా నిద్రపోయేది ఇప్పుడు కాదు నవీన్. నేను పోగొట్టుకున్న స్థానం నాకు దక్కాలి. ఆ భార్గవి మాయ చేసి మా డాడీ నుంచి ఆస్తి మొత్తం కాజేసింది. ఆ ఆస్తిని మనం తిరిగి దక్కించుకోవాలి. భార్గవిని నాశనం చేయాలి. తను అన్యాయంగా నిర్మించుకున్న దాని సామ్రాజ్యాన్ని పునాదులతో సహా పెక్కిలించాలి. వద్దమ్మా, నీ నోటి నుంచి అలాంటి మాటలు వినలేకపోతున్నాను. నువ్వెప్పుడు నీలా ఉండాలి కానీ ఎవరినో నాశనం చేయాలని పగలు ప్రతీకారాలు పెంచుకోకమ్మా. దానివల్ల నీ మనసు పాడవుతుంది, నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందమ్మా. ఏంటి రామయ్య, నువ్వేలా ఇలా మాట్లాడుతోంది? అదిగో డాడీ మోహన్ చూసి చెప్పు. డాడీ ఎలా చనిపోయారో నీకు గుర్తులేదా రామయ్య? డాడీ చావుని కూడా భార్గవి ఎంత ఎంజాయ్ చేసిందో మర్చిపోయావా? ఈ రోజు మనం ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఎవరు? ఆ భార్గవి కాదు. దాన్ని ఊరికి వదిలేయాలా? వదలను. చూడమ్మా, ఒక మనిషిని మనం ఏదైనా చెయ్యాలనుకుంటే చెయ్యలేము. ఆ మనిషి తెలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆ అమ్మాయి తప్పు చేసిందని మీరు అదే చేయకూడదు కదమ్మా. మీ నాన్నగారు కూడా ఇలాంటి సవాళ్లు చాలా ఎదుర్కొన్నారు, కానీ ఆయన ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదమ్మా. నేను ఆయనంత మంచిదాన్ని కాదు రామయ్య. నన్ను దెబ్బ కొట్టిన మనిషిని వదిలిపెట్టే అంత గొప్ప మనసు నాకు లేదు. కావాలని ఈ బిజినెస్ మొదలు పెట్టాను. ఆ భార్గవితో ఢీ కొట్టాలని కష్టపడుతున్నాను. సాధిస్తాను. పోయిన డాడీ సామ్రాజ్యాన్ని మొత్తం సాధిస్తాను. మనం ఎప్పటి నుంచో ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నావా? కానీ మనకంటే ముందు ఆ జయంతి వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి రజనీష్ ఎక్స్పోర్ట్ ఏజెన్సీని కలిసారు మేడం. జయంతి నవీన్లు చాలా స్పీడ్ గా దూసుకుని వెళ్తున్నారు మేడం. 3 నెలల్లో ఈ మాత్రం సేల్స్ పెంచారంటే ఇది చిన్న విషయం కాదు. రజనీష్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ మ్యాన్. అసలు పేరు రజనీకాంతారావు. ఇంట్రెస్టింగ్.
రజనీష్తో ఉన్నాడు? ఇదేంటి, రజనీష్ ఈయనకు ఫ్రెండా? ఓ, అంటే రజనీష్ గారికి ఈయన గారు చాలా సాయం చేశారన్నమాట. వెబ్సైట్లో కూడా ఈయన గారి మీద ఇంత కృతజ్ఞత చూపించారు అంటే చాలా గౌరవం, అభిమానం ఉందా? ఇంత పేరు పలుకుబడి ఉంది. ఎంతో మంది ఈయన గారి గురించి వెబ్సైట్స్ లో కూడా గొప్పగా రాశారు. తలుచుకుంటే ఇంతకంటే మంచి జీవితం అనుభవించొచ్చు. మరెందుకు ఇక్కడికొచ్చి ఇంత దరిద్రమైన జీవితం అనుభవిస్తున్నాడు? రాజా, అంకుల్ మీరా, రండి కూర్చోండి. చెప్పండి. రాజా, నిన్నొక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఏంటో అడగండి అంకుల్. భార్గవి మీ ఇంటికి వచ్చిందా? వచ్చి నిన్ను బిజినెస్ లో పార్ట్నర్ గా చేరమని అడిగిందా? అడిగింది. పైగా ఆ సలహా మీరే ఇచ్చారని చెప్పింది. అవును, నేను చెప్పాను కాబట్టి వచ్చింది. అంకుల్, ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? ఇందులో తప్పే ఉంది. ఎలా అంకుల్? నేనెలా భార్గవితో కలిసి బిజినెస్ చేస్తాను? ఏ చేస్తే తప్పేంటి? తనేం పరాయి మనిషి కాదుగా, నీకు మరదలే అవుతుంది. నో. చూడు రాజా, కాస్త ప్రాక్టికల్గా ఆలోచించు. ఎంత కాదనుకున్నా భార్గవి నా రక్త సంబంధం. ఈ రోజు కాకపోయినా రేపైనా మనం అందరం కలవాల్సిన వాళ్ళమే. ఆ రోజు అందరూ ఒక మంచి పొజిషన్లో ఉండాలని ఆలోచించే
నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక్కసారి ఆలోచించు రాజా. భార్గవి చేతిలో మన 2 కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. వాటిని మేనేజ్ చేయడం తన వల్ల కావడం లేదు. నాకు ఇదివరకు అంత ఓపిక లేదు. అందుకే నిన్ను పార్ట్నర్గా చేరమని చెప్పాను. అసలేం మాట్లాడుతున్నారు మీరు? నేను భార్గవితో పార్ట్నర్గా చేస్తే అటు జయంతి గారు ఇటు చందు ఒప్పుకుంటారనుకుంటున్నారా? ఇప్పటికే వాళ్ళిద్దరూ మిమ్మల్ని అసహించుకుంటున్నారు. రేపు ఈ విషయం తెలిస్తే అసలు వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారో తెలుసా? ఎలా చూసినా నాకు అభ్యంతరం లేదు రాజా. ఎందుకంటే నేను వాళ్ళలా ఆలోచించను. నేను భవిష్యత్తు గురించి ఆలోచించేవాడిని. బాగా ఆలోచించాను కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. భార్గవి, నువ్వు నేనే తీసుకొచ్చాను. అంకుల్, అది కాదు అంకుల్. కమాన్ రాజా, జయంత్ గురించి చందు గురించి ఆలోచించి నీ భవిష్యత్తును నాశనం చేసుకోకు. నీకు మామగారిగా చెప్తున్నాను, నువ్వు భార్గవితో చేతులు కలుపు. నీలాంటి సమర్థుడైన మనిషి తనకి చాలా అవసరం. తన ఆస్తిని నీ చేతిలో పెట్టడానికి భార్గవి సిద్ధంగా ఉంది. చేతులు కలుపు. అంకుల్, నేను చెప్పేది వినండి. నేను చెప్తున్నాను కదా, చేతులు కలుపు. చందు, ఏమేం చందు? నో, నేను ఒప్పుకోను. మీరు చేతులు కలపడం నేను ఒప్పుకోను. ఏమేం చందు? చేతులు కలపడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మీరు ఆ భార్గవితో చందు, 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 లే. చందు, ఏమైంది? ఇచ్చుడు. చందు, ఏమండి? ఊరుకో చందు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమేం చెప్పు. ఏదైనా పీడకలు వచ్చిందా? అవునండి, పీడకలే. నిజంగా అయితే పీడకలే. ఈ కళ నిజం కాకూడదు. ఇది నిజమైతే నేను బతికుండాను, చచ్చిపోతాను. ఏంటి చందు? ఏంటా మాటలు? అసలేం కాలొచ్చింది? మీరు భార్గవితో చేతులు కలిపారు. తనతో కలిసి బిజినెస్ పార్ట్నర్ గా చేరారు. నేనా? అవును, మీరే. మిమ్మల్ని బలవంతంగా ఒప్పించి తన దారికి తెచ్చుకుందట. నోవే. అయినా నేనెందుకు భార్గవితో చేతులు కలుపుతాను? లేదండి, చేతులు కలిపారు. మా డాడీ దగ్గరుండి మిమ్మల్ని భార్గవిని కలిపారట. ఓ, అర్థమైంది. ఆ భార్గవి వచ్చి మీ డాడీనే సలహా ఇచ్చి పంపించారు అని చెప్పింది. నన్ను ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలో పార్ట్నర్ కమ్మని అడిగింది. అది పట్టుకొని ఆలోచిస్తూ ఉంటావు. ఇదిగో చివరికి అదే కలగా వచ్చింది. ఈ కళ నిజం కాదు కదా. మీరు నాకు దూరం కారు కదా. నేను నీకు దూరం కావడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు చందు? ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు దూరం కాను. మీరు దూరం అయితే నేను బతకలేనండి, చచ్చిపోతాను. చందు, ఏంటా మాటలు? నా గురించి నీకు తెలీదా? నేను నిన్ను వదిలిపెట్టి ఎలా వెళ్తాననుకున్నావు? చెప్పలేమండి. మా నాన్న నా జీవితం నుంచి దూరం అవుతారని అనుకున్నానా? నా కోసం చచ్చిపోతానన్న మనిషి నన్ను మోసం చేసి ఆ భార్గవి ఇంటికి చేరారు. అలా మిమ్మల్ని కూడా నా నుంచి దూరం చేస్తే నేను ఎలా బతకాలి? మీ డాడీ సంగతి నాకు తెలియదు చందు, కానీ నేను మాత్రం
నేను వదిలిపెట్టి వెళ్ళను. అలా వెళ్ళాను అంటే, వెళ్ళే పరిస్థితే వచ్చింది అంటే నా ప్రాణం పోయిందని అర్థం. ఏమండి? అనవసరంగా నువ్వు అవేవి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. మీ డాడీనే కాదు, ఆ దేవుడు చెప్పినా నేను నిన్ను వదిలిపెట్టను. ఆ భార్గవితో చేతులు కలపను. సరేనా? ఏవి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. పడుకో. అమ్మా టిఫిన్ చేద్దురు గాని రెండమ్మా. నాకిప్పుడే వద్దు రామయ్య. అలా అంటే ఎలా అమ్మా? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పెందలాడే తినేయాలమ్మా. నా మాట వినండి. రెండమ్మా. రామయ్య, రెండమ్మా తినండి, ఆలస్యం అయిపోయింది. సరే పద. ఏంటి రామయ్య, ఇంటికొచ్చి రెస్ట్ తీసుకోమని చెప్తే ఇక్కడ కూడా వంటలు చేసి వడ్డించాలా చెప్పు? ఇంతకంటే నేను చేసేది చేయగలిగేది ఏముందమ్మా? అయినా తిట్టే నోరు తిరిగే కాలు తిప్పే చెయ్యి ఊరుకోమంటే ఊరుకోవు కదమ్మా. ఓపుకున్నంతకాలం ఇలా వంటలు చేస్తూనే ఉంటాను. నువ్వు తినమ్మా. జై జై, రా నవీన్, నువ్వు కూడా టిఫిన్ చేద్దు గాని. రామయ్య, నవీన్ కూడా వడ్డించు. అలాగేనమ్మా. నా కడుపు నిండిపోయింది జై. ఏ బయటికి వెళ్ళి తినేసి వచ్చావా? కాదు, బయటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. అది విన్న తర్వాత ఆనందంతో కడుపు నిండిపోయింది. అవునా? అంత గొప్ప శుభవార్త ఏంటో మాకు చెప్తే మేం కూడా సంతోషిస్తాంగా. నీకు చెప్పకుండానా జై? నీకు చెప్పాలని జిమ్కి వెళ్ళేవాడిని పరిగెత్తుకుంటూ వెనకొచ్చాను. ఇంతకి మ్యాటర్ ఏంటి? రజనీష్ గారు ఫోన్ చేశారు. అవునా? ఏమన్నారు? రేపు సాటర్డే మనల్ని ఆఫీస్కి రమ్మన్నారు. ఎందుకో తెలుసా? మన ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి అగ్రిమెంట్ రాసుకుంటానికి రమ్మని ఇన్వైట్ చేశారు. రియల్లీ?